Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana waves lo మనం ఆల్రెడీ 4 మార్క్స్ కంప్లీటెడ్ 1 మార్క్ కంప్లీటెడ్ అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి నాన్న. అవి చూస్తే తప్ప ఇప్పుడు 2 మార్క్స్ అర్థం కావు, రైట్? సో వేవ్స్ లో 2 మార్క్స్ చెప్తాం నాన్న. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్. ఫస్ట్ 4 మార్క్స్ చదువుకో, దానిలో క్లియర్ కట్ డిస్క్రిప్షన్ ఇచ్చింటాను నాన్న. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ వెనకాల వేవ్ అంటే ఏంటి, టైప్స్ అంటే ఏంటి, తర్వాత స్టేషన్ వేవ్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఏంటి, ఆన్సర్ కొద్దిగా నా కాన్సెప్ట్ 1 అవర్ చెప్పింటాను నాన్న. అవన్నీ కూడా 1 మార్క్ 2 మార్క్స్కి మీకు హెల్ప్ అవుతాయని చెప్పింటాను, రైట్? సో మీరు ఆ వీడియో వినింటే నీకు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి నాన్న. సో తర్వాత క్లోజ్డ్ పైప్ కానీ, ఓపెన్ పైప్ కానీ, బీట్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసినాం. 1 మార్క్ కూడా కంప్లీట్ చేసాం. అవి అయిన తర్వాత దెన్ యూ గో ఫర్ 2 మార్క్స్. సో వేవ్స్లో 2 మార్క్స్ వి స్టార్ట్ నానా. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆల్రెడీ వి కంప్లీటెడ్, జస్ట్ ఆన్సర్ రాస్తే చాలు, ఓకే? అదే చూద్దాం. సో ఏమి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. సో 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్, సో డిస్టింగ్విష్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్. మీకు తెలిసిందేదేనా లాంగిట్యూడినల్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్ అంటే సో పార్టికల్స్ వైబ్రేట్ parallel to the energy propagation, energy transportation parallel ga unte longitudinal. So particles vibration perpendicular to the propagation of wave, energy transportation transverse wave. Sound waves longitudinal. Stretched string adi kuda transverse wave. Compressions, rarefactions, ikkada crust, troughs. ఇవి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిండేది, అదే ఇక్కడ రాస్తే చాలు నాన్న. సో రాయమ్మ, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడన్నా. సో వేవ్స్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్, ఓకే, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఇక్కడ చూడన్నా పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. 1 మార్క్లో చదివి వింటాం. తర్వాత సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ట్రాన్స్వర్స్. తర్వాత క్రస్ట్, కంప్రెషన్స్, రేర్ఫాక్షన్స్ లాంగిట్యూడినల్లో, క్రస్ట్ ట్రఫ్స్ ట్రాన్స్వర్స్. తర్వాత లాంగిట్యూడినల్ డస్ నాట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్, ట్రాన్స్వర్స్ ఎగ్జిబిట్ పోలరైజేషన్. సింపుల్. పోలరైజేషన్ అంటే వన్ సైడెడ్నెస్ అని అర్థం. అంటే టోటల్ ఎనర్జీలో సమ్ పార్ట్ని మాత్రం అలో చేస్తే పోలరైజేషన్ అంటాం. సో మొత్తం అలో చేస్తే నాట్ పోలరైజ్డ్. సో ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్ డు నాట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్ అన్నాడు. సో కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్ పోలరైజేషన్ ఎగ్జిస్ట్ చేయదు, బట్ ట్రాన్స్వర్స్ వేవ్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత వాట్ ఈజ్ స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్ అన్నాడు నాన్న. స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్ గుర్తుందా? 2 రిజిడ్ సపోర్ట్స్ తీసుకుంటాం, రైట్? ఇదొక రిజిడ్ సపోర్ట్, ఇదొక రిజిడ్ సపోర్ట్. మధ్యలో ఒక స్ట్రింగ్ ప్లేస్ చేస్తాం నాన్న. దాని మధ్యలో ప్లగ్ చేస్తారనుకోండి, దెన్ యూ గెట్ వేవ్స్ నాన్న. సో ఇలా ఆపోజిట్ ఫేజెస్లో 180 డిగ్రీస్లో క్రస్ట్ ట్రఫ్ ఇలా క్రియేట్ అవుతూ వెళ్తాయి. సో అలా 2 వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్, రైట్? So same frequency, same amplitude, traveling in opposite directions and get superposed. Then that wave where the energy propagation maintained in fixed boundary, దాన్నే స్టేషనరీ వేవ్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం 4 మార్క్స్లో, అది రాస్తే చాలు బాబు. ఏమి చచ్చున్నానా. సో when 2 progressive waves traveling in opposite direction along the line superimposed, then the waves forms are called stationary waves. ఇది రాస్తే చాలు నాన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నాన్న. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాచున్నానా. థర్డ్ క్వశ్చన్, సో థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఆల్టర్నేట్ ఈజీ మెథడ్ ఇవన్నీ అన్నాడు. ఇదంతా అవసరం లేదు నాన్న. సో థర్డ్ వన్ చూడన్నా, ఇది నో నీడ్, ఓకే? ఇది అవసరం లేదమ్మా, ఇది అవసరం లేదు, ఓకే? సో ఇప్పుడు నేను చెప్పే మెథడ్ మాత్రం రాసుకో. ఫస్ట్ దీని స్క్రీన్ షాట్ తీసుకోము ఇక్కడ వరకు, ఓకే? ఈటి వరకు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోను, ఈటి వరకే రాయాలి, ఓకే? ఈటి వరకే స్క్రీన్ షాట్ తీసుకో. థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకో, ఇక్కడి నుండి ఇక్కడికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది రాయాలి. 2 మార్క్స్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నదా. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఏమి ఇచ్చాడు చూడు. యూజింగ్ డైమెన్షన్ అనాలిసిస్ ఒబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అన్నాడు. బాబు స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ని కనుక్కో అన్నాడమ్మా, రైట్? సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ని క్యాలిక్యులేట్ చేయి అన్నాడు. నన్న స్ట్రింగ్లో ఎప్పుడు కూడా సరే ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్య ప్లేస్ చేసినాం నాన్న, అప్పుడు వేవ్ ప్రొడ్యూస్ చేస్తాం, రైట్? ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, సో 1 ఎండ్ ఫిక్స్ చేసాం, అది రెండు ఒక బంప్ క్రియేట్ చేస్తాం నాన్న, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆ వేవ్ అనేది ఇలా ప్రాపగేట్ అవుతుంది, క్రస్ట్ అండ్ ట్రఫ్ ఫామ్. దాని యొక్క స్పీడ్ ఎంత అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, v=√T/μ. గుర్తుందా 1 మార్క్ క్వశ్చన్స్లో, రైట్? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో v=√T
టీ బై మ్యూ అని చెప్పాను, అదే ఇక్కడ ప్రూఫ్ ఇస్తున్నాను 2 మార్క్స్లో. ఓకే, ఏంటి సార్ చూడండి అన్న. సో మామూలుగా స్ట్రింగ్ మీద స్పీడ్, మామూలుగా స్ట్రింగ్లో ఇలా వేవ్ క్రియేట్ అవుతుంది కదా, ఇది రిజిడ్ సపోర్ట్ నాన్న. ఓకే, ఇక్కడ ఒక స్ట్రింగ్ కనెక్ట్ చేస్తాం, ఫ్రీ అండ్ నువ్వు దీన్ని డిస్టర్బ్ చేస్తే యు గెట్ వేవ్, ఇలా వేవ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుందిలే ఆపోజిట్ ఫేజ్, అదేమీ అవసరం లేదు. బట్ దీని ఒక స్పీడ్ ఎంత అని అడిగారు అన్న. సో స్పీడ్ మామూలుగా ఏం చెప్తాం సార్ అంటే v = రూట్ టీ బై మ్యూ. దాన్ని నువ్వు ప్రూవ్ చేయాలి నాన్న. మ్యూ అంటే లీనియర్ డెన్సిటీ అని చెప్పింటాం, గుర్తుందా? మాస్ బై లెంత్. ఎస్, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాలా. సరే సార్, ఎలా ప్రూవ్ చేస్తాం జాగ్రత్తగా చూడు. ఎప్పుడైనా సరే ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనేది స్పీడ్ చెప్పాలి అంటే దట్ స్పీడ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఏవేవి సార్? స్ట్రింగ్ అన్నామంటే కంపల్సరీగా టెన్షన్ క్రియేట్ అవుతుంది, టెన్షన్ అనే పుల్లింగ్ ఫోర్స్ ఉంటుంది, దానికి లీనియర్ డెన్సిటీ ఉంటుంది. లీనియర్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్ అని అర్థం. సో కాబట్టి స్పీడ్ ఆఫ్ స్ట్రింగ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ టెన్షన్, అదర్ వన్ ఈజ్ లీనియర్ డెన్సిటీ అంటాం. సో లీనియర్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్, దాన్నే లీనియర్ డెన్సిటీ అంటారు బాబు, M/L. సరే, సో ఇప్పుడు గుర్తుందో లేదో, ఈ స్ట్రింగ్ అనేది ఎప్పుడైతే నువ్వు స్ట్రెచ్ చేస్తావో దాని యొక్క స్పీడ్ ఆఫ్ ద వేవ్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది? 2 ఫ్యాక్టర్స్ మీద స్ట్రింగ్ వేవ్ డిపెండ్ అవుతుంది. ఒకటి స్ట్రింగ్ యొక్క టెన్షన్, ఇంకోటి లీనియర్ మాస్ డెన్సిటీ. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ నానా, బట్ లీనియర్ మాస్ డెన్సిటీ మాస్ బై లెంత్ అంటాం, గుర్తుపెట్టుకో. సరే సార్, ఈ స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఈ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కదా, మళ్ళీ ఈక్వేషన్ డిరైవ్ చేయాలా. ఎలా సార్? గుర్తుందేనన్నా, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మన ఛానల్లోనే ఉందిరా. 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ అడుగుతాడు అని చెప్పాను, అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం, డిరైవింగ్ ద ఈక్వేషన్. గుర్తుందా? అది సాల్వ్ చేయాలి. సరే, ఒక్కొక్క స్టెప్ చూడు నాన్న. సో ఫస్ట్ ఇక్కడ స్పీడ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్ నాన్న, టెన్షన్, లీనియర్ మాస్ డెన్సిటీ. ఎస్ సార్. ఇప్పుడు ఈక్వేషన్ డిరైవ్ చేయాలి బై యూజింగ్ డైమెన్షన్ అనాలిసిస్. ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ని డైమెన్షన్ అనాలిసిస్గా డిరైవ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక డమ్మీ పవర్స్ని క్రియేట్ చేయాలి. సో ఈ స్పీడ్ దాన్ని v అంటాం. సో 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతా ఉంది. సో ఆ 2 ఫ్యాక్టర్స్ మీద డమ్మీ పవర్స్ క్రియేట్ చేస్తానా. డమ్మీ పవర్స్, ఆ పవర్స్ కనుక్కొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. డైమెన్షన్ ఫార్ములాస్ రాయి. v అంటే వెలాసిటీ కదా, సో Lt⁻⁻1 ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని k అనుకో. ఎస్ సార్, k కూడా వద్దు, అలాగే పెట్టు, ఏమవుతుంది? సో = ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1 ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. సో ఇది అలాగే పెట్టు, = t అంటే టెన్షన్, టెన్షన్ అంటే ఫోర్స్ నానా. ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా mLT⁻⁻2 నానా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ హోల్ పవర్ a ఇంటూ మ్యూ. మ్యూ అంటే నానా మాస్ బై లెంత్ రా. సో కాబట్టి mL⁻⁻1 హోల్ పవర్ b. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా. సో అప్పుడు ఏమవుతుంది? సో Lt⁻⁻1 ఓకే m⁻a L⁻a T⁻⁻2a రైట్. తర్వాత m⁻b L⁻−b. ఓకే, నౌ a⁻m into a⁻n, a⁻m plus n. సో సాల్వ్ చేయి. అప్పుడు Lt⁻⁻1 m⁻a plus b L⁻a−b T⁻−2a రైట్. సో జస్ట్ స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయిందో చెప్తున్నాను. సో దానికి డైమెన్షనల్ అనాలిసిస్ని యూస్ చేసి డిరైవింగ్ ద ఈక్వేషన్ అనే మెథడ్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో v డిపెండ్స్ ఆన్ స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఇన్ స్ట్రింగ్, డిపెండ్స్ ఆన్ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ. డమ్మీ పవర్స్ క్రియేట్ చేస్తున్నా, ఆ డమ్మీ పవర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డైమెన్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a⁻m ప్లాన్ చేస్తున్నాను. నౌ LHS బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. సో ఇక్కడ మాస్ లేదు అంటే m⁻0 అని అర్థం. L⁻1 T⁻−1 బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్, లోయర్ క్లాస్ మ్యాథ్స్. సో అప్పుడు ఏమవుతుంది? a + b = 0. సో లోయర్ క్లాసెస్లో చెప్పింటారు నాన్న, వెన్ బేసెస్ ఈక్వల్ పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. సో a + b = 0, a - b = 1, -2a = -1 రైట్. సో అప్పుడు సింపుల్గా ఏం రాయొచ్చు నాన్న, మైనస్ మైనస్ క్యాన్సిల్, a = 1/2. సో ఏ వాల్యూ 1/2 అయితే b వాల్యూ ఈజీగా వస్తుందా, b -a. సో అప్పుడు b -1/2. సో ఏ వాల్యూ b వాల్యూ వచ్చేసింది నాన్న, ఇంకా నో నీడ్ ఆఫ్ దిస్ వన్ రైట్. సో ab వచ్చింది, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి, దెన్ వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో అప్పుడు వెలాసిటీ v
ప్రపోర్షనల్ టు టీ పవర్ ఏ అంటే 1/2, మ్యూ పవర్ బి అంటే -1/2, రైట్. పవర్లో మైనస్ ఉందంటే బై, సో కాబట్టి సింపుల్గా వి ప్రపోర్షనల్ టు టీ పవర్ 1/2, పవర్లో మైనస్ ఉందంటే బై మ్యూ పవర్ 1/2, పవర్లో 1/2 ఉందంటే రూట్ నానా. సో వి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో వి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ. ప్రపోర్షనాలిటీ సింబల్ 1. సో వాట్ ఈజ్ యువర్ వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఇది ఫార్ములా. ఇది రాస్తే చాలు నాన్న 2 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వేవ్ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంది స్ట్రింగ్లో అంటే టెన్షన్ మీద మ్యూ లీనియర్ మాస్ డెన్సిటీ m/l మీద డిపెండ్ అవుతుంది నాన్న. సో ఆ ఈక్వేషన్ ఎలా క్రియేట్ చేశాడు సార్, 1 మార్క్లో ఈక్వేషన్ చెప్పింటాం, బట్ దాని ప్రూఫ్ ఏంటి సార్ అంటే ఇది. ఓకే, సో జస్ట్ వి ప్రపోర్షనల్ టు 2 ఫ్యాక్టర్స్ టెన్షన్ మ్యూ. సో నువ్వు ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడానికి డమ్మీ పవర్స్ క్రియేట్ చేస్తాను ఏబి. ఆ పవర్స్ కనుక్కోవడానికి డైమెన్షన్ ఫార్ములాస్ ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ బేసెస్ ఈక్వల్ పవర్స్ ఈక్వల్ ఏబి. సో దాని మెయిన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ప్రపోర్షనాలిటీ సింబల్ 1, వి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ. టేక్ స్క్రీన్ షాట్. థర్డ్ క్వశ్చన్. టేక్ స్క్రీన్ షాట్ మా. సో నెక్స్ట్ వేవ్స్ 2 మార్క్స్లో 4th క్వశ్చన్ అన్న. ఈ ఆన్సర్ రాయొద్దు, నేను చెప్పే ఆన్సర్ రాయన. సేమ్ ప్యాటర్న్ 3rd క్వశ్చన్ ఎలా అవుతుందో సేమ్ ప్యాటర్న్ సేమ్ మోడల్ 4th క్వశ్చన్ ప్లాన్ చేసుకో. ఏంటి సార్ 4th క్వశ్చన్? యూజింగ్ డైమెన్షన్ అనాలిసిస్ ఒబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ మీడియం అన్నాడు నాన్న, రైట్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ మీడియం అన్నాడు. ఓకే, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాన్న? సో స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ మీడియం. బాబు చూడన్న, సౌండ్ వేవ్స్ అన్నాడు రా. మామూలుగా స్ట్రింగ్ అంటే టెన్షన్ లీనియర్ మాస్ డెన్సిటీ నాన్న. సౌండ్ వేవ్ ఇన్ ఎయిర్ లేదా మీడియంలో సౌండ్ వేవ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి సార్ అంటే 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి నాన్న. ఒకటి బల్క్ మాడ్యులస్, ఇంకొకటి డెన్సిటీ. సో బి అంటే బల్క్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, ఇంకోటి డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది అన్న, గుర్తుపెట్టుకో. సో స్ట్రింగ్ వేవ్స్ యొక్క స్పీడ్ టెన్షన్, తర్వాత లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ మాస్ బై లెంత్. బట్ అదే సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, సౌండ్ వేవ్స్ యొక్క వెలాసిటీ అంటే నువ్వు సౌండ్ మాట్లాడుతున్నావు, అది లాంగిట్యూడనల్ వేవ్స్లో మీడియంలో వెళ్తా ఉంది కరెక్టే. ఆ మీడియంలో ఆ సౌండ్ వేవ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి సార్? 2 ఫ్యాక్టర్స్. ఏవేవి? టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బల్క్ మాడ్యులస్ మీద, డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్. గుర్తుపెట్టుకో, ఎయిర్లో ఒక మీడియంలో, మీడియం ఏదైనా కానీ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఏదైనా తీసుకో, ఒక మీడియంలో సౌండ్ వేవ్ని నువ్వు ప్రాపగేట్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగిట్యూడనల్ వేవ్ ప్యారలల్ ప్రాపగేషన్, అప్పుడు 2 ఫ్యాక్టర్స్ మీద ఆ సౌండ్ వేవ్ డిపెండ్ అవుతుంది. వన్ ఈజ్ బల్క్ మాడ్యులస్, అదర్ వన్ ఈజ్ డెన్సిటీ. సో అప్పుడు దీన్ని ప్లాన్ చేసుకున్నానా? సో స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్, బల్క్ మాడ్యులస్, డెన్సిటీ. డైమెన్షన్ అనాలిసిస్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలంటే ఫస్ట్ డమ్మీ పవర్స్. ఎస్ సార్, ఆ డమ్మీ పవర్స్ ఏబి, రైట్. నౌ సాల్వ్ ఇట్. ఫస్ట్ డైమెన్షన్ ఫార్ములా, బల్క్ మాడ్యులస్ డైమెన్షన్ ఫార్ములా నథింగ్ బట్ ప్రెజర్. ప్రెజర్ డైమెన్షన్ ఫార్ములా m l power -1 t power -1. So bulk modulus nothing but pressure formula m l power -1 t power -2 nana. So bulk modulus anna pressure అని ఒకటే నానా. ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా రా, సింపుల్. సో ఫోర్స్ అంటే ml t power -2 బై ఏరియా అంటే l స్క్వేర్. సో l స్క్వేర్ క్యాన్సిల్ అవుతే అప్పుడు ml power -1 t power -2 అవుతుంది. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కాబట్టి m/l క్యూబ్. సో ml power -3. ఓకే, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనా. దెన్ వాట్ టు గెట్? సో స్పీడ్ అంటే lt పవర్ -1 డిపెండ్స్ ఆన్ బల్క్ మాడ్యులస్, దాన్నే సింపుల్గా ప్రెజర్, దాన్నే నెక్స్ట్ డెన్సిటీ. సో అవే ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడానికి డమ్మీ పవర్స్, ఆ డమ్మీ పవర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి డైమెన్షన్ ఫార్ములా, ఆ డైమెన్షన్ ఫార్ములాస్ని బట్టి ఏబీ పవర్స్ కనుక్కొని మెయిన్ ఈక్వేషన్లో వేసేస్తాం. అప్పుడు నీకు ఫార్ములా క్రియేట్ అవుతుంది, డైమెన్షన్ అనాలిసిస్. సరే, సో lt power -1 is equals to proportionality constant, take it as 1, don't worry, is equals to bulk modulus, yes, m l power -1 t power -2 whole power a. Next on density
ml పవర్ -3 హోల్ పవర్ b, రైట్. దెన్ వాట్ గెట్, ఇక్కడ మాస్ ఏం లేదు నాన్న. సో ఒకటి m పవర్ 0 l పవర్ 1 t పవర్ -1 ఇజ్ ఈక్వల్స్ టు, దీన్ని సాల్వ్ చేయనన్నా, m పవర్ a l పవర్ -a t పవర్ -2a m పవర్ b l పవర్ -3b, రైట్. నౌ నాన్న, సో ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న, ఇక్కడ a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n, సో m పవర్ a ప్లస్ b. ఇక్కడ నాన్న మాసులు రెండు. నెక్స్ట్ లెంత్ l పవర్ -a -3b, నెక్స్ట్ టైం t పవర్ -2a. ఇక్కడ m పవర్ 0 l పవర్ 1 t పవర్ -1 బేసెస్ ఈక్వల్, mlt పవర్స్ ఆల్సో ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0, -a -3b ఈజ్ ఈక్వల్స్ టు 1, -2a ఈక్వల్స్ టు -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, a ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు -a, సో అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు -1/2. ఈ రెండు మెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. దెన్ వాట్ గెట్ నానా, సో అప్పుడు v ప్రపోర్షనల్ టు b పవర్ 1/2 రో పవర్ -1/2. నానా ప్రపోర్షనల్ సింబల్ టేక్ ఇట్ యాజ్ వన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. సో కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు b పవర్ 1/2. నానా పవర్లో మైనస్ ఉందంటే బై, రో పవర్ 1/2, పవర్లో 1/2 ఉందంటే రూట్. సో v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ b బై రో. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఎంత సార్, రూట్ b బై రో. అదే స్పీడ్ ఆఫ్ స్ట్రింగ్ వేవ్స్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్, రూట్ t బై మ్యూ. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలు మనం. సో ఎక్స్పెరిమెంటల్ వాల్యూ 1 కాబట్టి రూట్ p బై రో. అలా లేదు సార్ నేను కేర్ రాసుకుంటాను సార్ అంటే, ఓఆర్ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, v ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ రూట్ b బై రో. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ 1 అనుకున్నా, ఇలా వచ్చింది. లేదు సార్ నేను ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అలాగే పెడతా సార్, ఓకే కీప్ దిస్ వన్, బట్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ 1. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 2 మార్క్స్లో 5th క్వశ్చన్ వస్తారు చూడమ్మా. ఏమి ఇచ్చాడు వేవ్స్లో, ఫిఫ్త్ క్వశ్చన్ 2 మార్క్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అన్నాడు. సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అంటే ఒక మీడియంలో అన్ని వేవ్స్ ఒక చోట మీట్ అయినాయి అనుకోండి, ఆ పాయింట్ దగ్గర వచ్చిండే ఆ వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే దాన్నే మనము సూపర్ పొజిషన్ అంటాం. సూపర్ ఇంపోజ్ అంటాం. స్టేషనరీ వేవ్స్లో కూడా చెప్పింటాం, 2 వేవ్స్ ఒకే లైన్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళి మీట్ అవుతాయి కదా, అదే సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ అంటే 2 or more వేవ్స్ ఒక పాయింట్ దగ్గర మీడియంలో మీట్ అవ్వడం. ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర ఏ వేవ్స్ అయితే మీట్ అయి ఉంటాయో ఆ వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ అన్నిటిని సమ్ చేస్తే దెన్ యూ గెట్ సూపర్ పొజిషన్. అదే ఇక్కడ ఇచ్చారు చూడమ్మా. వెన్ మీడియం ఈజ్ సబ్జెక్టెడ్ టు 2 or more వేవ్స్ సైమల్టేనియస్లీ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అట్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ వేవ్స్. అన్ని వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ని కలిపేసాయి. అన్ని మీట్ అవుతున్నాయి కదా, ఎన్ని వేవ్స్ అయితే మీట్ అవుతున్నాయో ఆ వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ అన్నిటిని సమ్ చేయి, టోటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. దాన్నే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. సో కాబట్టి వెన్ మీడియం ఈజ్ సబ్జెక్టెడ్ టు 2 or more వేవ్స్ సైమల్టేనియస్లీ ద రిజల్టెంట్ అన్ని కలిపి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ రావాలంటే ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ వేవ్స్, y ఈజ్ ఈక్వల్స్ టు y1 + y2 అండ్ సో ఆన్. సో స్టేషనరీ వేవ్స్లో బీట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టేక్ స్క్రీన్ షాట్. 5th one. నెక్స్ట్ 6th one. 6th one ఏమి ఇచ్చారు చూడన్నా. 6th one బాబు, 6th one ఏమి ఇచ్చారు చూడు. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ నోడ్ అండ్ యాంటీనోడ్? మీకు ఆల్రెడీ తెలుస్తుందన్న, స్టేషనరీ వేవ్స్లో చెప్పాం విత్ కండిషన్స్. నోడ్ మినిమం యాంప్లిట్యూడ్, జీరో యాంప్లిట్యూడ్, యాంటీనోడ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడమ్మా. వెన్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ మీడియం, సో జీరో యాంప్లిట్యూడ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంటీనోడ్ అని చెప్తాం, రైట్. సో ఇక్కడ జీరో యాంప్లిట్యూడ్ మినిమం యాంప్లిట్యూడ్ దాన్ని నోడ్ అంటాం. సో అటు నోడ్స్ యాంప్లిట్యూడ్ A1 - A2,
నెక్స్ట్ పొజిషన్స్ ఆఫ్ మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్, దాన్ని యాంటీనోడ్ అంటాం. సో అప్పుడు స్టేషనరీ వేవ్స్లో మ్యాక్సిమం యాంటీనోడ్ అంటే A1 + A2, మినిమం అంటే 0 A1 - A2. ఇది రాస్తే చాలు నాన్న. నెక్స్ట్ ఇది ఆల్రెడీ తెలిసిండేది, ఇది రాస్తావు. నెక్స్ట్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆర్ నార్మల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటాడు. బాబు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై కానప్పుడు అని అర్థం. అంటే నువ్వు ఒక పార్టికల్ని, ఒక బాడీని వైబ్రేట్ చేస్తావు, సింపుల్ పెండులం ఇలా వదిలేస్తావు, ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేకుండా లెఫ్ట్ ఫ్రీ, ఆ బాడీని వదిలేసాయి, అప్పుడు ఆ బాడీ యొక్క న్యాచురల్ వైబ్రేషన్ని మనము నథింగ్ బట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటాం. వెన్ ఏ బాడీ is set into vibration and then left to itself, the vibrations made by it is called natural or free vibrations. ఇది రాస్తే చాలు నాన్న. ఈ 2 లైన్స్ రాయండి చాలు. టేక్ స్క్రీన్ షాట్ బాబు, ఇటు వరకు రాయనన్నా, టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే స్క్రీన్ షాట్ తీసేమ్మా. సో జస్ట్ ఒక బాడీని వైబ్రేషన్లోకి తీసుకొని వచ్చి వదిలేసాయి, ఇంక ఎక్స్టర్నల్ ఫోర్స్లు ఏం అప్లై చేయకూడదు, వేరే కండిషన్స్ యాక్ట్ కాకూడదు, ఆ బాడీ న్యాచురల్గా ఫ్రీగా వైబ్రేట్ అవుతే దాన్ని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటాం, దాన్నే నార్మల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం. సో టేక్ స్క్రీన్ షాట్. వేవ్స్ 2 మార్క్స్లో 8th క్వశ్చన్ చూడమ్మా. వాట్ ఆర్ హార్మోనిక్స్ అన్నాడు బాబు. ఈ సెకండ్ వన్ నో నీడ్, ఈ ఫస్ట్ వన్ రాస్తే చాలమ్మా. సో వాట్ ఆర్ హార్మోనిక్స్? హార్మోనిక్స్ అంటే లోయెస్ట్ అండ్ లీస్ట్ ఫ్రీక్వెన్సీ, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ విత్ దట్ కెన్ వైబ్రేట్, దాన్నే మనం ఫస్ట్ హార్మోనిక్ అంటాం, దాన్నే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. దానికి ఇంటెగ్రల్ మల్టిపుల్ చేస్తే 1/2L √ 2/m 2/μ అని చెప్పింటాం, గుర్తుందా? 2/2L √ 2/μ T/μ, 3/2L √ T/μ, 4/2L √ T/μ. సో అలా 1F 2F 3F 4F అలా ఫ్రీక్వెన్సీస్ ఇంటెగ్రల్ మల్టిపుల్లో ఉంటే దాన్నే హార్మోనిక్స్ అంటాం. సో హార్మోనిక్స్ అంటే ద ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. అది రాస్తే చాలమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బీట్స్. సో బీట్స్ ఏమన్నా చూడన్న, బీట్స్ ఆల్రెడీ చెప్పాం నాన్న. వెన్ 2 సౌండ్స్ ఆఫ్ 4 మార్క్స్లో వి ఆల్రెడీ కవర్డ్, అదే ఇక్కడ రాసాం. వెన్ 2 సౌండ్ వేవ్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ along same line of action, the intensity of their resultant sound waves waxing and waning periodically, దాన్నే బీట్స్ అంటాం. ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ టైమ్. సో ఇక్కడ 2 సౌండ్ వేవ్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, స్లైట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో వెళ్ళి ఇంటర్ఫియర్ అవుతే అక్కడ మెయింటైన్ అయ్యే వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్స్, ట్యూనింగ్కి ఎక్కువగా యూస్ చేస్తామంటాం కదా, దాన్నే బిట్ ఫ్రీక్వెన్సీ అంటాం. టేక్ స్క్రీన్ షాట్. ఇది ఆల్రెడీ 4 మార్క్స్ వి కంప్లీటెడ్ నాన్న బీట్స్, అది రాసేస్తే చాలు నాన్న. నెక్స్ట్ రైట్ డౌన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ బీట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా ఇది ఒక్కటి రాస్తే చాలు నాన్న. సో వేర్ ν1 ν2 ఆర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూసింగ్ ద బీట్స్, ఇది నో నీడ్. ఈ 2 పాయింట్స్ రాస్తే చాలు నాన్న, ఎనఫ్. సో బీట్ ఫ్రీక్వెన్సీ అంటే F1 - F2, F1 డిఫరెన్స్ F2 లేదా ν1 డిఫరెన్స్ ν2. సో ν1 ν2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ అంతే, నో నీడ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ 2 రాస్తే చాలు. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ నాన్న ఇదే 2 మార్క్స్లో మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది నాన్న. ఏమంటే 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్, అది 2 మార్క్స్ అడగచ్చురా, జాగ్రత్తగా చదువుకో. ఇది 4 మార్క్స్కి ఇచ్చాను నాన్న యాక్చువల్గా, దాన్ని 2 మార్క్స్కి అడగచ్చు కాబట్టి జాగ్రత్తగా చదువుకో. 4 మార్క్స్ది 2 మార్క్స్కి అడగచ్చు, రైట్? లాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడు. డిస్కస్ ద స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ డిఫరెంట్ మీడియా. సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో లాంగిట్యూడినల్ వేవ్ పంపిస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్ అంటాం కదా. బల్క్ మాడ్యులస్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందని చెప్తాం, √B/ρ, గుర్తుందా? సో డిఫరెంట్ మీడియంస్లో లాంగిట్యూడినల్ వేవ్స్ పంపిస్తే ఏమవుతుంది సార్? సాలిడ్ వేవ్ పంపి, రైట్? అప్పుడు ఏమవుతుంది సార్? సో సాలిడ్ అంటే నథింగ్ బట్, గుర్తుందో లేదో, సాలిడ్ అంటే ఏం చెప్తాం? సో ఒక రాడ్లో లాంగిట్యూడినల్ వేవ్ సెండ్ చేస్తే ఏమవుతుంది? V = √Y/ρ. అదే నువ్వు లిక్విడ్లో పాస్ చేస్తే √B/ρ, గ్యాసెస్లో పాస్ చేస్తే √P/ρ. ఈ ఫార్ములాస్ ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు నాన్న. సో లాంగిట్యూడినల్ వేవ్స్ డిఫరెంట్ మీడియంలో వెళ్తే, లాంగిట్యూడినల్ వేవ్స్ సాలిడ్స్లో వెళ్తే √Y/ρ. Y అంటే ఇంక్స్ మాడ్యులస్, ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను అన్న, డోంట్ వరీ. సో లాంగిట్యూడినల్ వేవ్స్ √Y/ρ. నెక్స్ట్ లిక్విడ్ √B/ρ, ఇది 2 మార్క్స్లో కూడా మనం ఇప్పుడే డెరివేషన్ చేస్తాం. నెక్స్ట్ గ్యాసెస్ √P/ρ.
దానిలో బి అంటే ఏమి, పి అంటే ఏమి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. టేక్ స్క్రీన్ షాట్, ఇది రాస్తే చాలు నాన్న. సో జస్ట్ ఈక్వేషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోమ్మా. సో వై బై రో, బి బై రో, పి బై రో గుర్తుపెట్టుకో. సాలిడ్ వై బై రో, లిక్విడ్ బి బై రో రూట్, నెక్స్ట్ గ్యాస్ రూట్ పి బై రో. టేక్ స్క్రీన్ షాట్. సో ఇవి 2 మార్క్స్ ఇన్ వేవ్స్ నాన్న, రైట్. నెక్స్ట్ దీనిలో కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి నాన్న, అవి కూడా అడిగే స్కోప్ ఉంటుంది. 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో కానీ ప్రాబ్లం కూడా అడిగే స్కోప్ ఉంటుందమ్మా, రైట్. సో ఆ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం కవర్ చేద్దాం నాన్న. థ్యాంక్ యూ.